ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఎన్వి రమణ డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ నిరసనలో జర్నలిస్టులు స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనకు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించాలని, వారికి రక్షణ కల్పించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. అలాగే మృతుడి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మార్కాపురం డీఎస్పీ నాగరాజుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వి రమణ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ హత్య సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాజరయ్య మాట్లాడుతూ వాస్తవాలు రాసే జర్నలిస్టులపై దాడులు జరగడం సిగ్గుచేటని, ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ సీఎం సొంత జిల్లా చిత్తూరులోని జర్నలిస్టుపై ఇలాంటి హత్య జరగడం దురదృష్టకరమని అన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. అదేవిధంగా జర్నలిస్టులకు ప్రత్యేక భద్రతా, ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. నిన్న చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా, పాశవికంగా వేటకొడవలతోటి ఒక రౌడీ షీటర్ చంపడం అనేది సభ్య సమాజం అంతా ఈరోజు తలదించుకున్నటువంటి అంశం. వాస్తవాలను అందించే క్రమంలో ప్రజలకు అందించేటువంటి ఉద్దేశంతో వార్తలు రాసినటువంటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని చంపడం అనేది ఈరోజు అందరూ పాత్రికేయులే కాకుండా అన్ని ప్రజా సంఘాలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు అందరూ కూడా తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ మీద రోజుకు దాడులు పెరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇటీవల ఐజేయు మహాసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అరికట్టాలి. ఇలాంటి దాడులు జరగకుండా రాష్ట్రంలో, దేశంలో జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకురావాలనేది కూడా మా రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు కూడా మొన్న ఐజేయు మహాసభలో తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైతే నిన్న ఈ పాశవికంగా దాడి చేసి హత్య చేశారో ఆ తమనటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించడం కాకుండా అతని మీద పీడీ యాక్టు కేసు కట్టి ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం కానీ ముందస్తుగా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా పాత్రికేయుల మీద కూడా అనేక ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. దీని మీద ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో కూడా మనం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి మేము ఆహ్వానించగానే మా మీదంతా అభిమానంతో, పాత్రికుల మీద అభిమానంతో వచ్చేసినటువంటి మన సిపిఐ రాష్ట్ర నాయకులు అందే నాసరయ్య గారికి, అలాగే సిపిఎం నాయకులు రఫీ గారికి, అలాగే మిత్రులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైదా గారికి, అలాగే ఇతర ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా మా ఏపీడబ్ల్యూజే పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మన సిపిఐ రాష్ట్ర ఈరోజు జరిగినటువంటి జ్యోతి విలేకరి జరిగినటువంటి చిత్తూరు జిల్లా జరిగినటువంటి కార్యక్రమం అది చాలా దారుణమైనది, చాలా అమానుషమైనటువంటి చర్య. దీన్ని ఈరోజు సరే ఖండించడం ప్రధానం కాదు, కానీ అసలు చట్టాలు కూడా చేయాలి. చట్టాలు చాలా ఇది కఠినంగా చేస్తేనే కానీ ఇటువంటి కంట్రోల్ కావు. గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా వాస్తవాలు రాస్తే చేసిన తప్పేంటి, వాస్తవాలు రాసినటువంటి వారిని ఆ విధంగా మనసులో పెట్టుకొని ఈ వార్తలు రాసినందువలన అతనికి శిక్షణ పడుతున్నాయో లేకపోతే ఇంకొకటి కూడా మనసులో పెట్టుకొని ఈ విధమైనటువంటి ఒక రౌడీ షీటరు అతనిపై దాదాపుగా 30-40 కేసులు ఈరోజు కోర్టులో జరుగుతూ ఉన్నాయి, పోలీసు స్టేషన్లో మగ్గుతున్నాయి. అటువంటి రౌడీ షీటర్ను స్వేచ్ఛగా వదిలిపెట్టినందువలనే ఇటువంటి అరాచకాలు, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసినటువంటి విషయం ఈరోజు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇంకొక ఎవరైనా కానీ వాస్తవం రావడానికి ఎవరు ధైర్యం చేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో? అందువల్ల ఇటువంటి వాటిని ఖండించి కొంచెం స్వేచ్ఛ అనేటువంటిది, విలేకరులకు స్వేచ్ఛ అనేది ఇస్తేనే కానీ వాస్తవాలు కొంచెం బయట రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన
ఇటువంటి వారి మీద సివియర్గా యాక్షన్ తీసుకొని వారిని కఠినంగా శిక్షిస్తూ కొంత వెసులుబాటు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ విలేకరులకు ఎప్పుడైతే స్వేచ్ఛ అనేది కొంత ఉంటుందో, నమ్మకం ఉంటుందో, నేను ఏ వార్త రాసినా కానీ నాకేం ఇబ్బంది లేదు, నాకు చట్టాలు ఉన్నాయని చెప్పేసి అనేటువంటి దాని ధైర్యంగా రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, వాస్తవ విషయాలు రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే కలగ చేసుకొని, ప్రధానంగా ప్రభుత్వం కాదు, ప్రభుత్వం కూడా దీంట్లో చర్య తీసుకొని వాళ్ళ విషయాలు కూడా రాయడానికి కూడా ఈ విలేకరులకు అవకాశాలు ఉండాలి కాబట్టి, అవకాశాలు ఇవ్వాలి కాబట్టి వారిపైన కఠినంగా శిక్షిస్తూ వెంటనే దీన్ని చర్య తీసుకొని అతను వెంటనే అరెస్ట్ చేయటం కాదు, వారికి ఉరి శిక్ష కూడా వేయాలని చెప్పేసి మేమంతా తెలియజేస్తున్నాం. ఇటువంటి సంఘటన జరగకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. నమస్కారం. నిన్న ఉదయం 7:30 గంటల సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలోని వీకోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్ స్వర్గీయ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా హత్య చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా నేను జరిగినటువంటి ఘటన నిజంగా పత్రికా స్వేచ్ఛమైనటువంటి దాడి. ఇది పత్రికా స్వేచ్ఛను కాలరాయడం కోసం కొంతమంది అవినీతి పరులు, రౌడీ షీటర్లు పనిగట్టుకొని మరి ఈ విధంగా గొంతును నొక్కేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని అత్యంత పాశవికంగా హత్య చేశారనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అక్కడ గత ప్రభుత్వ హయాంలో ఒక బైపాస్ రోడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి ప్రజలకు న్యాయం జరగాల, చిన్న సన్న రైతులు అలాగే వ్యాపారస్తులు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు స్వర్గీయ జగన్మోహన్ రెడ్డి మరి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ప్రజలకి ఇబ్బంది కలగకుండా మరి బైపాస్ రోడ్ని గ్రామంలోనే ఉంచాలా, ఊరి బయట నిర్మించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మరి ఆందోళన కార్యక్రమాలు చేస్తే ఆ రోజు భూములు కొన్నటువంటి అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోయారు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈరోజు సుపారీ ఇచ్చి ఇతను హత్య చేసినట్లుగా తెలుస్తూ ఉంది. తమీమ్ అనేటువంటి ఒక రౌడీ షీటర్, అతని మీద దాదాపు 30 కేసులు ఉన్నాయి. అతను మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే ముస్లిం సామాజిక వర్గం అతన్ని ఊరి బహిష్కరణ చేసి మసీదులలో కూడా రానియకుండా అతన్ని ఊరి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. అతను ఈరోజు బెంగళూరు వెళ్ళి అతనేదో వ్యాపారం చేసుకుంటా ఈ సుపారీ ఇవ్వడంతో వచ్చి హత్య చేసినట్లుగా మనకు అర్థమవుతోంది. ఇక్కడ విచిత్రమైన ఘటన ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి స్నేహితుడైనటువంటి ఆరిఫ్ ఈ యొక్క ఘటన తెలిసిన తర్వాత పరిగెత్తుకుంటూ ఆ యొక్క స్కూల్ గ్రౌండ్లోకి వస్తే ఆయన యొక్క ఒడిలోనే ఆయన చనిపోయినటువంటి బాధాకరమైనటువంటి దృశ్యం. మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ఈ యొక్క ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైనటువంటి 4th పిల్లర్ అయినటువంటి ఈ యొక్క పత్రికా స్వేచ్ఛను కాలరాస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారి కుప్పం నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే హోంశాఖ మంత్రి బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క పత్రికలకు సంబంధించి కూడా ఎమ్మటే ఈ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం. జర్నలిస్టులకి న్యాయం జరిగే విధంగా, జర్నలిస్టులకి ఏంటంటే వాళ్ళకి మరో ఆదాయ మార్గాలు లేవు, మనం గమనించాల్సిన అవసరం ఉంది. అది ఒక ప్యాషన్. వాళ్ళు జర్నలిజం అనేటువంటి ఫ్యాషన్లో పడిపోయి కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి నిత్యం ప్రజా సమస్యలను వెలుగులో తీసుకొస్తూ పనిచేస్తూ ఉంటారు. జీతభత్యాలు లేకుండా పనిచేసినటువంటి వీళ్ళకి ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలా, అలాగే ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వాళ్ళిద్దరు పిల్లలు, భార్య, అలాగే కూతురు, కుమారుడు ఇద్దరున్నారు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి తెలియజేస్తూ